హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువసేపు కూర్చుండిపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో డయాబెటీస్ అనేది చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. ఒకప్పుడు 50 ఏళ్ళు వచ్చేసరికి వచ్చే డయాబెటీస్ 25-30 సంవత్సరాల మధ్యలోనే వచ్చేస్తుంది. దాంతో చాలా కంగారు పడిపోతున్నారు. డయాబెటీస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ ఇప్పుడు చెప్పే డ్రింక్ పావు గ్లాస్ మోతాదులో ప్రతిరోజు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దీనికోసం పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడెక్కాక చిన్న అల్లం ముక్కను దంచి వేయాలి. అల్లం ఇన్సులిన్ ప్రొడక్షన్ కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్లకు అల్లం ఒక వరమని చెప్పవచ్చు. అల్లంలో ఉండే జింజరాల్ ఇన్సులిన్ ఉపయోగించకుండా శరీరంలోని కండర కణాలలో గ్లూకోజ్ శోషణను మెరుగుపరుస్తుంది. అధిక రక్తంలో చక్కెర స్థాయిలు లేకుండా నియంత్రిస్తుంది. అల్లం తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారం కాబట్టి అల్లం చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత 10-15 కరివేపాకు ఆకులను వేయాలి. కరివేపాకు మనకు చాలా సులభంగా అందుబాటులోనే ఉంటుంది. కరివేపాకులో విటమిన్స్, బీటా కెరోటిన్, కార్బోజుల్ ఆల్కలాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాల కారణంగా వచ్చే వ్యాధులను కూడా తగ్గిస్తాయి. అలా వచ్చే వ్యాధులలో డయాబెటీస్ కూడా ఒకటి. డయాబెటీస్కి కరివేపాకు తీసుకున్నప్పుడు ఇన్సులిన్ వాడకాన్ని మెరుగుపరుస్తుంది. ప్యాంక్రియాస్ ద్వారా స్రవించే హార్మోన్ ఇన్సులిన్, ఇది రక్తంలోని చక్కెరను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఇక ఆ తర్వాత 1/2 స్పూన్ మోతాదులో మెంతులను వేయాలి. మెంతులు డయాబెటీస్ నియంత్రణలో చాలా బాగా సహాయపడతాయి. మెంతులు మన భారతీయ వంటకాలలో ముఖ్యమైనది. వీటిలో ఎక్కువ పోషకాలు, ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కాస్త చేదుగా ఉండటం వలన తక్కువ మోతాదులో పోపుల్లో వేస్తూ ఉంటారు. శరీరంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. మెంతుల్లో ఉండే ఒక అమైనో యాసిడ్ అలాగే డయాబెటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దాంతో రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఈ నీటిని 5-7 నిమిషాల పాటు మరిగిస్తే మెంతులు, కరివేపాకు, అల్లంలో ఉన్న పోషకాలన్నీ నీటిలోకి చేరతాయి. ఇక మనం ప్రతిరోజు అల్లం, కరివేపాకు, మెంతులు వాడుతూనే ఉంటాం కాబట్టి చాలా సులభంగా ఈ 3 వస్తువులు మనకి ఇంటిలో, ముఖ్యంగా వంటింట్లో సులభంగా అందుబాటులో ఉంటాయి. ఈ డ్రింక్ తాగటం వలన డయాబెటీస్ నియంత్రణలో ఉండటమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా ఈ డ్రింక్ చాలా బాగా సహాయపడుతుంది. మరిగిన ఈ డ్రింక్ని వడగట్టుకోవాలి. ఈ విధంగా వడగడితే పావు గ్లాస్ మోతాదులో వచ్చింది. ఈ పావు గ్లాస్ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఈ డ్రింక్ని ఉదయం పరగడుపున తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలా కుదరని వారు సాయంత్రం సమయంలో తీసుకోవచ్చు. అయితే ఒక అరగంట సేపు కడుపు ఖాళీగా ఉంచుకున్న తర్వాత ఈ డ్రింక్ తీసుకోవాలి. ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. దాంతో సీజనల్గా వచ్చే సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. దగ్గు, జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఏమీ ఉండవు. ఇక అలాగే అధిక బరువు సమస్య ఉన్నవారు నెల రోజుల పాటు ఈ డ్రింక్ తాగితే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. అంతేకాకుండా రక్తపోటు సమస్యతో బాధపడే వారికి రక్త ప్రసరణ బాగా సాగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ ఉండవు. కాబట్టి ప్రతిరోజు ఈ డ్రింక్ తాగటానికి ప్రయత్నం చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.